చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నేను భయభక్తి కలిగి నీకు జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాటు నుండి సరి చేసుకునే భాగ్యం నాకు ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, వచ్చే ఆదివారం ఏం చెప్పాలి? భూలోకంలో ఎవరెవరు ఉన్నారు, అంతేనా? భూలోకంలో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడికి వచ్చే నీతో పని ఉందా? ఇక్కడ నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. ఏమైంది? ఏం తీసేసుకుందంట? ఇదిగో దాచేసుకుంది కింద మమ్మల్ని దాచుకున్నాను. సరే అక్కడికి వచ్చి వచ్చేది, నువ్వు వచ్చేది నీతో పని. సరే చేసి నేను ఇంకోటి ఇస్తాను, ఓకేనా? భయపడ రాయేష్ ఇక్కడ కూర్చొని కొంచెం రికార్డింగ్ చూడరా. అటు ఇటు ఏం జరగదా? ఎవరు మమ్మ? ఈరోజు ప్రసాద్కి అర్జెంట్ వర్క్ వచ్చింది. కోటేశ్వర నాన్నకి ఆపరేషన్ చేశారు. పేగులు ఏదో ఇబ్బంది వస్తే ఆపరేషన్ చేశారు. హరిబాబుకి స్కూల్ ఉంది, సర్వేశ్వర గారు కండీర్చారు. అక్కుకి ఏదో పని ఉంది, కృష్ణకి కూడా ఏదో పని ఉంది, రాలేదైనా మన కార్యక్రమం మనం కొనసాగుతుంది. పిల్లలు, ఈరోజు నుంచి మీకు కంటత వాక్యాలు. ఏంటి కంటత వాక్యాలు అంటే? బట్టి పెట్టాలన్నమాట, ఓకేనా? ఫస్ట్ది సామెతలు 22:8, 22:6. 22:6 దాంట్లో చూడొకసారి. 22:6 సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, ఓకేనా? వచ్చేది మీరు చెప్పాలన్నమాట, విత్ యాక్షన్. యాక్షన్ కూడా చేసి చూపిస్తాము, ఓకేనా? ఏంటి? సొలొమోను వ్రాసిన సామెతలు. చెప్పండి. సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథం. సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథం వింటే అయిపోద్ది. 22వ అధ్యాయం 6వ వచనం. 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు. ఫస్ట్ పదం ఏంటి? బాలుడు. నాతో పాటు మీరు కూడా చెప్పండి, ముగ్గురు. బాలుడు. బాలుడు. నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చెప్పండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది కంఠస్థం వచ్చేయాలి. ఎవరు రాశారు ఇది? సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. మీకు ప్రతి వారం, ఒక వారం కానీ 2 వారాలకు కానీ కంఠత వాక్యాలు ఈ రోజు నుంచి నేర్పిస్తాం. ఈ రోజు నేర్చుకునే కంఠత వాక్యం ఏంటి? సామెతల గ్రంథం, సామెతలు అనకండి, సొలొమోను రాసిన సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ద వే he should go, and when he is old he will not depart from it. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? ఇంగ్లీష్లో కూడా నేర్చేసుకోండి. ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ఇంగ్లీష్ బైబిల్ అని కూడా వచ్చేస్తుంది. ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ద వే he should go, and when he is old he will not depart from it. ఇది ఇంగ్లీష్లో. చెప్పండి. సామెతలు, సొలొమోను గారు రాసిన సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు. చెప్పాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి
నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చదువుకొచ్చేస్తారా? బట్టి వచ్చేయాలి. మరి యాక్షన్. యాక్షన్ అంటే తెలుసు కదా, బాలుడు. బాలుడు పెట్టాలి మీరు కూడా చెప్పండి. బాలుడు నడవవలసిన అన్నప్పుడు ఇలా నడవాలి. ఇద్దరు నుంచండి చెప్తాను నేను. ఎలా అవ్వదు కానీ నా ఎదురుకుండా వచ్చి నుంచండి. వాళ్ళని వదిలేయండి, వాళ్ళ క్లాస్ కాదు ఇది. బాలుడు నడవవలసిన త్రోవను. మళ్ళీ బాలుడు ఇంటికి వెళ్తారు, తాతగారికి అప్పచెప్పాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు నడవవలసిన, కాళ్ళు కూడా కదపాలి, చేతులు కూడా. నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు, ఇలా చాపకూడదు, పెద్దవాడైనప్పుడు, వీడు బాలుడు కదా, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చెప్పండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది అందరూ నేర్పించేది. ఓకేనా? ఇది ఏంటనుకుంటున్నారు? ఎదుటివానికి చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. బైబిల్ 2 రకాలుగా బోధించాలి. ఒకటి ఎదుటివానికి చెప్పడానికి, మనకు మనం బోధించుకోవడానికి. ఇప్పుడు వరకు మనం చేసిందండి, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ఎవరు చెప్పాం? మన ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు చెప్పాం, మనం ఎదురుగుండా మాట్లాడే వాళ్ళకి చెప్పాం. అంతేనా కదా? దీంట్లో మనం నేర్చుకునేది ఏం లేదు. ఏమంటారు? ఇదే వాక్యాన్ని కొంచెం మార్చి చెప్పుకుందాం. ఇప్పుడు ఎవరికి చెప్పాం మనం ఈ వాక్యం? ఎదురుగుండా ఉన్న వాళ్ళకి, ఎదురుగుండా వినేవాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అంటే అర్థం ఏంటి? మీరు మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పించండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దానిలో నుండి తొలగిపోరు. ఎవరు చెప్పాం? పీటర్ సార్. ఎదురుగుండా ఉన్న వాళ్ళు చెప్పాం. ఇప్పుడు మనకి మనం చెప్పుకుందాం, ఇదే రెఫరెన్స్. ఇప్పుడు బాలుడి దగ్గర ఎవరిని పెట్టాలి? బాలుడి దగ్గర ఎవరిని పెట్టాలి? పీటర్ సన్కి పీటర్ సన్ పెట్టుకోవాలి, సాత్వికకి సాత్విక పెట్టుకోవాలి. ఇప్పుడు బాలుడి దగ్గర ఎవరిని పెట్టాలి? మీ పేరు చెప్పుకోవాలి. వచ్చే ద్వారా చెప్పాలి మీరు చక్కగా. ఇది వచ్చేసిందా? సొలొమోను రాసిన సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వితౌట్ యాక్షన్, విత్ యాక్షన్. ఇప్పుడు ఇదే రెఫరెన్స్ని ఇప్పుడు వరకు మనం ఎవరో చెప్పాం? ఎదురుగుండా ఉన్న వాళ్ళు చెప్పాం. ఇప్పుడు మనకి మనం ఎలా చెప్పుకోవాలి? నేను చెప్పుకోండి. నేను అంటే ఇది కాదు. ఎవరు? ఇప్పుడు నేను నడవవలసిన త్రోవను. చెప్పండి. నేను నడవవలసిన, కాళ్ళు కూడా కదా, నడవవలసిన త్రోవను నాకు ఎవరు నేర్పుతారు? అమ్మా నాన్న నేర్పాలి. నేను నడవవలసిన త్రోవను నాకు. ఇప్పుడు మనం రెఫరెన్స్ని ఎదుటి వాళ్ళు చెప్పడానికి కాదు, మనకు మనం చెప్పుకుంటున్నాం. నేను నడవవలసిన త్రోవను నాకు అమ్మా నాన్న నేర్పుము, లేదా అమ్మా నాన్న నేర్పించండి.
ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మీరు చెప్పుకుంటూ అమ్మా నాన్నకి బాధ్యతను గుర్తు చేస్తున్నారు. లేదా వారితో పాటుగా మా అమ్మ తాత మీరు కూడా నేర్పించండి. నేను పెద్దవాడైనప్పుడు ఆ మార్గము నుండి తొలగిపోను. అర్థమైందని చెప్పింది. ఫస్ట్ ఎవరికి చెప్పాం? ఎదుటి వాళ్ళకి చెప్పాం. రెండోది మనకు మనం. ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాం? బాలుడు అనగానే ఎలా అన్నాం. మనకు మనం చెప్పుకునేటప్పుడు నేను అన్నాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ఎదురుకుండా కూర్చున్న వాళ్ళందరికీ నేర్పించాం. మనకు మనం చెప్పుకోండి. నేను నడవవలసిన త్రోవను నాకు అమ్మా నాన్న మా అమ్మ తాత నేర్పించండి. నేను పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోను. చెప్తారు? చెప్పేస్తారు. ఇప్పుడు వచ్చేసిందా? చెప్తా పీటర్సన్. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. యాక్షన్తో చెప్పు. తల్లి మౌత్ పట్టుకోరా, మైక్ పట్టుకో, నోటి దగ్గర పట్టుకో. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, బాలుడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. నీకు నువ్వు చెప్పుకో. అది రాలేదా? చెప్పు. నేను నడవవలసిన త్రోవను అమ్మా నాన్న నేర్పించండి. నేను దాని పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోను. నువ్వు చెప్పేస్తావా? నువ్వు నేర్చుకోవాలి, ట్రైనింగ్ కావాలా? నువ్వు సాయంకాలం చెప్పేసి పీటర్సన్ మళ్ళీ సాయంకాలం కూడా చెప్పాలి. ఓకే, రైట్. అండ్ ఇవి కంటత వాక్యాలు అంటారు. తల్లి ఇక్కడికి వచ్చాయి. కంటత వాక్యాలు అంటే పిల్లలకి ఏం చేయాలంటే ఇవి బాగా కంఠస్థం చేయించాలి. సరే, రోజుకి ఒకటి సరిపోద్దా? వారానికి 2 చెప్దామా? అని చెప్పి 1 2 ఈజీగా 2 నేర్చుకోవచ్చు కదా. మరి 2ది నేర్చుకోవచ్చు, 1 చాలా? 1 చాలు. పోనీ మరి ఆ పిల్ల 3వ తరగతి కదా, 2వ తరగతి కదా, 3లోకి వచ్చేసింది. నువ్వు 6వ తరగతి కాబట్టి నువ్వు 2 అంటున్నావు, ఆ పిల్ల 1 అంటుంది. మనం 1లో 2 నేర్చుకున్నాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు. క్రితం ఆదివారం మీరు యోపు గారి పాఠాలు విన్నారు కదా. ఎవరికైనా ప్రాక్టికల్స్ జరిగినాయండి? నాకు మరీ దారుణంగా ప్రాక్టికల్స్ జరిగినాయి. అన్నిట్లో నేను పాస్ అయ్యే ఇక్కడికి వచ్చాను. ఓకే, కంటత వాక్యం ఏంటి పిల్లలు ఈరోజు? సొలొమోను రాసిన సామెతలు గ్రంథము అనాలి. సొలొమోను రాసిన సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పిల్లలందరూ ఉంటే పెద్ద గోల అయిపోయేది ఇవాళ. నెక్స్ట్ నుంచి చేద్దాం గోల. ఓకేనా? ఇంగ్లీష్లో ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అండ్ వెన్ హీ ఈజ్ ఓల్డ్. ఇంగ్లీష్లో కూడా నేర్చేసుకోండి. మమ్మీని కానీ డాడీని కానీ అడిగి హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. చాలా ఈజీ ఇంగ్లీష్లో నేర్చుకోవటం. ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అండ్ వెన్ హీ ఈజ్ ఓల్డ్. చివరిలో హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ కూడా 2 నేర్చుకోవడం మంచిది. ఇది కంటత వాక్యం. ఎలా చెప్పాలి? ఇది మామూలుగా ఒకసారి చెప్పాలి, యాక్షన్తో ఒకసారి చెప్పాలి. ఇంకోటి ఇదే వాక్యాన్ని మనకు మనం చెప్పుకోవాలి. మనకు మనం చెప్పుకుంటూ ఎదుటివాడికి చెప్పాలి. మనకు చెప్పుకునేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? ఇప్పుడు
మీకు మీరు చెప్పుకునేటప్పుడు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఏమని? నేను నడవవలసిన త్రోవను నాకు అమ్మా నాన్న అయిన మీరు, మా అమ్మ తాత అయిన మీరు నేర్పించండి. నేను పెద్దదానినైనప్పుడు లేదా పెద్దవాడనైనప్పుడు ఆ మార్గం నుంచి తొలగిపోను. ఇక్కడ రెండు బాధ్యతలు వస్తాయి. ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి బాధ్యత వస్తుంది, మనకు మనం చెప్పుకునేటప్పుడు ఇదే అన్నారు పౌలు గారు. ఏమనంటే ఎదుటి వానికి బోధించు, నువ్వు నీకు నువ్వు బోధించుకున్నావా అని అడిగాడు. ముందు మనకు మనం బోధించుకోవాలి, తర్వాత ఎదుటి వాళ్ళకి బోధించుకోవాలి. ఇది ఈరోజు చిల్డ్రన్ బైబిల్ క్లాస్. వచ్చే ఆదివారం క్లాస్ ఏంటి? ఆల్రెడీ ముందే చెప్పేసా. భూలోకంలో ఎవరెవరు ఉన్నారు, పెడసన్ను 2 చెప్పాలి. సాయంకాలం చెప్పేసి ఈరోజు. తర్వాత ఇది సామెతలు 22 చెప్పలేరా? చాలా ఈజీగా చెప్తారు. ఎలా చెప్పాలి? యాక్షన్తో చెప్పాలి. ఓకేనా? అందుకని కావాలంటే వీడియో ఒకసారి మళ్ళీ పెట్టుకుని వినండి. ఓకేనా? ఏం అవసరం లేదు, నోట్స్ కూడా రాయవసరం లేదు దీనికి. మీకు అందుకే నోట్స్లు ఏమేమి ఇవ్వట్లా. ఈ వీడియో పెట్టేసుకుని మమ్మీని కానీ డాడీని కానీ ఫోన్ అడిగి కూర్చొని పెట్టుకుని విన్నారనుకోండి, 2 సార్లు వింటే వచ్చేస్తుంది. ప్లీజ్ సార్ రాసుకుంటాము అంటే మమ్మీని అడిగి ఒక చిన్న నోట్స్ ఒకటి కొనుక్కోండి. కంటతా వాక్యాలని హెడ్డింగ్ పెట్టుకోండి. ఈరోజు డేట్ వేసుకోండి. సామెతల గ్రంథం సొలొమోను రాసి మీ మమ్మీని కానీ డాడీని కానీ రాసిమ్మని చెప్పండి. మీరు నీట్గా రాసుకోలేరు కదా. సొలొమోను రాసిన సామెతలు 22 అధ్యాయం 6వ వచనాలు పైన రాస్తారు, కింద గీత కొట్టుకుని మీరు రాసుకోండి. మళ్ళీ నెక్స్ట్ పేజీ తిప్పండి. ఇక ప్రతి ఆదివారం కంటత వాక్యం జరిగింది మీకు. ప్రతి ఆదివారం ఒక కంటత వాక్యం విత్ యాక్షన్. మీరు చెప్తారు, మీకు మీరు చెప్పుకుంటారు. ఓకేనా? ఇది చిల్డ్రన్ క్లాస్ ఈరోజుది.